హాయ్ అండి. నా పేరు లిల్లీ. అయితే డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా! అలానే అందరితో పూకు తెగించుకుంటూ ఉంటా. డబ్బులకి డబ్బులు వస్తాయి. పూకు దోలు కూడా బాగా తీరిద్ది అని. కొందరి మడ్డేమో బాగా పెద్దగా ఉండి నొప్పుడుతది. కొందరి మడ్డేమో చాలా సన్నగా ఉండి అసలు అసలు పూకులో పెట్టినట్టే ఉండదు. ఈలోపు నాకు తెలిసిన ఒక అక్క ఫోన్ చేసింది. ఒక కస్టమర్ ఉన్నాడే తొందరగా రా అంది. అవునా అక్క, సరే అని చెప్పేసి గబగబా రెడీ అయ్యేసి పూకు మొత్తం నీళ్ళతో బాగా కడిగేసుకొని బాగా సెంటు కొట్టేసుకొని వెళ్ళిపోయానమాట. కస్టమర్ ఏమో గంట సేపు లేటుగా వచ్చాడు. ఏంటంటే ఏదేదో చెప్తున్నాడు. సరేలే అని డబ్బులు తీసేసుకున్నాక రూమ్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సరే అని చెప్పేసి వాడేమో బట్టలు మొత్తం ఇప్పేసి మొత్తం తగ్గించేసి వస్తున్నాడు. సరేలే మనకు కూడా తొందరగా పని అయిపోయింది కదా అనుకున్న తర్వాత వాడు వచ్చాడు, కండోమ్ వేసుకున్నాడు. నా రెండు కాళ్ళని దూరంగా జరిపేసి నా పూకులో డైరెక్ట్ గా వాడు మడ్డ పెట్టేసి దిగుతానే ఉన్నాడు. కనీసం నా మొహం కూడా చూడట్లేదు. హా, ఇలాంటి కస్టమర్ దొరికారేంట్రా బాబు అనుకున్న తర్వాత సరే అని చెప్పి అలా దిగుతా ఉన్నాడు. దెంగి అయిపోయింది. కార్ చేసుకొని మళ్ళా లేచి బట్టలు వేసేసుకొని వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్తా అన్నాడు. సరేలే, వీడు ఎలాగో సరిగ్గా దెంగలేదు, కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా దిగుతారేమోలే, అయినా మనకి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు కదా, కానీ పూకు దోలు కూడా తీర్చలేదు కదా అనుకుని సరే నెంబర్ రాసుకోవడానికి నెంబర్ ఇచ్చాను. సరే అని అతని పేరు వెంకటేష్ అని చెప్పాడు. సరే అని నేను కూడా ఫీడ్ చేసుకున్న తర్వాత 1000 రూపాయలు ఇచ్చాడు ఎక్స్ట్రా డబ్బులు. అబ్బా మంచోడే కదా అనుకున్న తర్వాత మళ్ళా నేను మా ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే కాల్ చేశాడు. ఏమండి ఖాళీగా ఉన్నారా అన్నాడు. కానీ ఆ రోజు నేను బయట ఉన్నా. ఈ రోజు కుదరదండి, రేపు తీసుకుందాం అన్నాడు. సరే కనీసం ఫోన్ లో మీ వాయిస్ అన్న ఏంటో చేసుకుంటానండి అన్నాడు. వీడికి నిమిషంలోనే కదా అయిపోతుంది అని కొంచెం సెక్సీగా మాట్లాడా. కార్డ్ చేసుకున్నానండి, మీకు కావాలంటే దీని డబ్బులు కూడా కల్పించేస్తా అన్నాడు. ఆ, ఇంత అమాయకుడిని అస్సలు వదలకూడదు అనుకున్న తర్వాత రెండో రోజు వచ్చాడు. తీరా వాడి ఫ్రెండ్ కోసం కాదనమాట, వాడి కోసమే అన్నమాట. వచ్చిన తర్వాత గబగబా బట్టలన్నీ ఇప్పేస్తున్నాడు. అప్పుడు నేను అతనికి ఒక మాట చెప్పా. మీరేం అనుకోనంటే నేను మీకు ఒక మాట చెప్పొచ్చా అన్న. ఏంటి అన్నాడు. ఈ విధంగా ఇలా గబగబా చేసేసుకోవడం వద్దు. సెక్స్ అంటే కనీసము అది దెంగులట గంటైనా చేసుకోవాలి. ఇలా బాధరాగా చేస్తే నీకు కారిపోతుంది కానీ నాకు కారట్లేదు అన్నా. అవునా, అయితే మరి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. వచ్చేటప్పుడు లేని భయం లోపలికి వచ్చాక ఎందుకు, ఏం కాదు కానీ ఈరోజు మనం పూర్తిగా స్వర్గం అంచుల చివరి దాకా వెళ్దాం. అలానే నిదానంగా దెంగించుకున్నాం, తొందరపడకు. నీకు శీఘ్రస్ఖలనం ఉంది కదా, దాన్ని నేను ఈరోజు పోగొట్టేస్తాను. నీ మడ్డ ఎంతుంది, నువ్వు ఎంతసేపు దెంగినా అమ్మాయికి సాటిస్ఫై చేసి అలానే ఎక్కువసేపు దెంగే టెక్నిక్స్ నేను నీకు రోజు నేర్పిస్తా అని చెప్పన్నా. అనగానే వాడు కూడా సరే అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పి బట్టలన్నీ ఇప్పేసి అక్కడ పెట్టేసి వచ్చాడు. నేను మాత్రం మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇప్పుతా వచ్చాను. మొత్తానికి నేను కూడా అన్ని బట్టలు ఇప్పేసి వాడి ముందుకు వచ్చి కూర్చున్నా. పెట్టేనా అన్నాడు. ఈ తొందర వద్దని చెప్పాను కదా, ఫస్ట్ ముద్దులు పెట్టుకోవాలి అన్నా. నువ్వు నన్ను దెంగినప్పుడు కనీసం నా మొహం అన్నా చూసావా అని అడిగా. లేదు చూడలేదు అన్నాడు. కదా, ఫస్ట్ అయితే నా మొహం చూడు అన్నా. అనగానే తను చాలా సిగ్గుపడుతూ నా మొహంకి చూశాడు. నేను మెల్లగా అతని మొహం దగ్గరికి వెళ్ళి నా శ్వాసని అతని శ్వాసకి ఆనిచ్చాను. వెంటనే అతనిలో కూడా బాగా మూడొచ్చి గట్టిగా పట్టుకుని దగ్గరికి పట్టేసుకున్నాడు. నిదానంగా ఎక్కువ చేస్తే మళ్ళా నీకు అవుట్ అయిపోయిద్ది అన్నాను. సరే అన్నాడు. అన్న తర్వాత మెల్లగా ఇద్దరం ముద్దులు పెట్టుకున్న తర్వాత అలా ముద్దులు పెడుతూ మెల్లగా నా సల్లు దగ్గరికి వచ్చాడు. చేతులతో గట్టిగా నొక్కిన తర్వాత సల్లుని తీసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత కండం తీసి వేసేయి అన్నాడు. కండం మాజా కాదు, ఒక్కసారి నీ మడ్డని నా పూకులో డైరెక్ట్ గా పెట్టు, అప్పుడు ఆ స్కిన్ టచింగ్ ఆ మజానే వేరుంటది అని చెప్పన్నా. ఏం ప్రాబ్లం లేదా అన్నాడు. మనమైతే కార్ చేయట్లేదు కదా, ఊకే పెట్టినంత మాత్రాన ఏం కాదు కదా అన్న తర్వాత డైరెక్ట్ గా పూకులో పెట్టబోయాడు. ఆగు, తొందర వద్దని చెప్పాను కదా, ఫస్ట్ నీ మడ్డని నా పూకు పైన అలా రాయి అన్నాను. ఏం కాదు కదా అన్నాడు. ఏం కాదురా మగడా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాను. అనగానే
మెల్లగా తన మడ్డని నా పూకు పైన రాస్తా ఉన్నాడు. అప్పుడే నా పూకు 2 పెదాలు బాగా విచ్చుకున్నాయి. నోటితో నాకొచ్చు కదా అన్నా. అవునా! నేనెప్పుడు నాకలేదు అన్నాడు. అందుకే కదా నేను నేర్పిస్తా అన్నాను కదా! నాకు అన్నాను. అనగానే నిర్మొహమాటంగా మెల్లగా నా పూకు దగ్గరకొచ్చాడు. వచ్చి నాలుకతో మెల్లగా నాకుతా ఉన్నాడు. వాడికి కూడా బాగా మూడొచ్చినట్టుంది. అలానే నా పూకు పైన నాలుకతో అలా అలా నాకుతూ ఉన్నాడు. పూకు మొత్తం. నేనేమో పూకుకి పైన నాకురా అంటే వాడు పూకులో ఉన్న బొక్కలో నాలుక పెట్టి లోపలికంటూ నాకుతూ ఉన్నాడు. అబ్బా! పూకు లోపల బొక్కలోని మట్టి కూడా పెట్టొచ్చు. కానీ పైన ఈ చిన్న శనగపప్పు అంతుంది కదా! దాన్ని నాలుకతో బాగా అన్నాడు. అని నాలుకతో అంటూ మళ్ళా నా ఫేస్ వైపు చూస్తా ఉన్నాడు. ఎందుకు నా మొహం చూస్తున్నావు అన్నా. నా మడ్డి ఇంకా బాగా లేస్తుంది నీ మొహం చూస్తుంటే అన్నాడు. అబ్బా! పర్లేదు ఇంకా బాగా నాకు అని వాడి తల మొత్తం నా పూకేసి గట్టిగా అణిచిపెట్టుకున్నాను. వాడు అలానే ఇంకా నాకుతూ ఉన్నాడు. అలా నాకిన తర్వాత ఇంకా చాలు ఔట్ అయిపోయేలాగుంది, కారిపోయేలాగుంది. వెంటనే నీ మంటను పెట్టు అన్నాడు. మరి కండోమ్ అన్నాడు వాడు. అబ్బా! కండోమ్ సంగతి తర్వాత నువ్వైతే ఫస్ట్ లోపల పెట్టు అన్నాను. అన్న తర్వాత లోపల పెట్టాడు. లోపల పెట్టి టప్ 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 కొట్టేశాడు. వెంటనే కారిపోయింది. నేను ఆపమని చెప్పాను కదా అన్నాడు. అసలు నేను ఒక అమ్మాయితో బట్టలు లేకుండా ఇంతసేపు దెంగించుకోవడమే చాలా ఎక్కువ. మొదటిసారి నా జీవితంలో అని చెప్పాడు. అయితే ఒక పని చేద్దాం. నువ్వు వెళ్లి కడుక్కునిరా మళ్ళా ట్రై చేద్దాం అన్నాను. మళ్ళీనా అన్నాడు. నీకు నేను ఉన్నాను కదా అన్నాను. అనగానే సరే అని చెప్పేసి వెళ్లి కడుక్కొనొచ్చాడు. కడుక్కొనొచ్చిన తర్వాత నేను కూడా కడుక్కుని శుభ్రంగా గుడ్డతో తుడుచుకొనొచ్చి వాడిని మెల్లగా పడుకోబెట్టి నువ్వు రిలాక్స్‌డ్‌గా ఉండు. ఈరోజు నేను నీ చేత గంట సేపు సెక్స్ చేపిస్తాను. గంట సేపు మనం దెంగించుకుందాం అన్నా. వాడిలో కూడా ఓహో! నేను కూడా గంట దెంగగలనా అన్న ఆత్రుతొచ్చింది. అన్న తర్వాత మెల్లగా వాడికి మొత్తం ముద్దులు పెట్టాను. వాడి మడ్డ వెంటనే మళ్ళీ లేచేసింది. అమ్మో! నేనెప్పుడు వెంటనే సెక్స్ చేయలేదు. ఇలా దెంగించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దా అన్నాడు. నీలో ఇన్ని అనుమానాలు పెట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకురా డబ్బులిచ్చొచ్చావు అన్నా. అనగానే అలా కాదు కోప్పడకు అన్నాడు. మరి నేనున్నాను కదా! నేను చెప్పినట్టు ఇను అన్నాను. అన్న తర్వాత మెల్లగా వాడి మడ్డ కిందున్న 2 బాల్స్‌తో బాగా చక్కగా ఆడి, నా నాలుకని తీసుకెళ్ళి ఆ 2 బాల్స్‌ని బాగా నాకాను. అబ్బా! ఎంత బావుందో తెలుసా అన్నాడు. అవునా! అయితే ఇప్పుడు చూడు అని మెల్లగా నా నాలుకని బాగా బయటపెట్టి, ఆ 2 బాల్స్ దగ్గర నుంచి అలా నాలుకని తీయకుండా నాకుతూ వచ్చి, ఆడి మడ్డ చివరున్న హోల్ దగ్గర బొక్క దగ్గర మెల్లగా నాకుతా ఉండి, వాడి మడ్డ మొత్తం నా నోట్లో లోపలికి పెట్టేసుకున్నా. నా నోరు కూడా చాలంత పెద్దగా ఆడి మడ్డ ఉంది. మడ్డ పైన నరాలన్నీ బాగా ఇలా కనిపిస్తా ఉన్నాయి. అలానే మడ్డని చీకాను. అయిపోయేలాగుందా అన్న. అవును కారేలాగా ఉంది అన్నాడు. వెంటనే నోరు తీసేసి వాడి మడ్డ మొదట్లో బెజ్జం దగ్గర గట్టిగా చేత్తో నొక్కి పట్టుకున్నా. అలానే ఒక నిమిషం ఆగాను. ఆ తర్వాత ఇప్పుడెలా ఉంది అన్నా. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయింది అన్నాడు. కదా! నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా దెంగేటప్పుడు అయిపోతుంటే ఇలానే ఒక్క నిమిషం పట్టుకో. అలా అయితే అమ్మాయిని కూడా సుఖంగా బాగా దెంగొచ్చు అన్నా. అవునా! సరే అయితే అన్నాడు. మళ్ళా మెల్లగా వాడి మడ్డ నోట్లో పెట్టుకొని చీకుతా ఉన్నా. కారిపోయేలాగుంది అన్నాడు. మళ్ళా ఆపేసి, మళ్ళా మడ్డ మొదట్లో చేయి గట్టిగా అణిచి పట్టుకున్నా. పట్టుకున్న తర్వాత నేను అరిపైన ఎక్కి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఓన్లీ మెడని అలా లోపల పెట్టుకున్నా. అయిపోయేటట్టుందా? కారిపోయేటట్టుందా అన్నా. లేదు అన్నాడు. అయితే నువ్వు ఒక పని చెయి. నా నడుము పైన 2 నీ చేతులనేసి పెట్టు. నేను మెల్లగా నీ మడ్డని నా పూకులోంచి పైకి కిందకి అంటా ఉంటాను. నీకు కారేటట్టుంటే నా నడుము పైన గట్టిగా నొక్కు. అప్పుడు నేను అలానే ఆపేసి అలానే నీ పైన కూర్చుంటాను. మళ్ళా నేను మెల్లగా ఇలా పైకి కిందకి అంటా ఉంటాను. ఈ విధంగా మనం చేయగలిగినంత సేపు చేద్దాం అన్నాను. ఈ గేమ్ ఏదో ఈ దెంగులాట గేమ్ ఏదో చాలా బాగుంది అన్నాడు. నీకు చాలా ఉపయోగపడుద్దిరా అని చెప్పాను. చెప్పిన తర్వాత మెల్లగా అతని మాటని నా పూకు లోపలికి పెట్టేసుకుని అలానే కూర్చున్నా. అతను తన 2 చేతులు నా నడుంపైన వేశాడు. ఇక నేను మెల్లగా నా ఆట మొదలుపెట్టాను. మెల్లగా నా పూకుని పైకి కిందకి అంటా ఉన్నాను. 2 సార్లు అనగానే గట్టిగా నొక్కాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది. వాడి మడ్డలోంచి రసం అంతా కారబోతుందని. వెంటనే ఆపేశాను. ఆపేసిన తర్వాత ఓకేనా అన్నా.
ఊ అన్నాడు. మళ్ళా మెల్లగా నా పూకుని పైకి కిందికి లేపి మెల్లగా అంటా ఉన్నాను. మళ్ళా నడుంపైన గట్టిగా నొక్కాడు. మళ్ళా ఆపాను. అలా 10 నిమిషాలు అలానే దెంగులాట చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా చాలు అవగొట్టేద్దాం, నా వల్ల కావట్లేదు అన్నాడు. నాకు కూడా పూకులో బాగా దొరగా ఉంది. నాకు కూడా ఇక ఆపడం కాదు అని చెప్పి అలానే పైన కూర్చుని టపా 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 5 సార్లు కొట్టేసేసరికి ఆ రసం మొత్తం కారిపోయింది. నా రసం కూడా కారిపోయింది. అప్పుడు వాడు నాకు చాలా బాగా థాంక్స్. ఈ తప్ప దేన్ని దెంగినా ఇలానే గంట సేపు దెంగుతాను అని చెప్పేసి అన్నాడు.